సార్ ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరు రావాలి? జగన్ కావాలి. ఎందుకని సార్? సంక్షేమ పథకాలు అందరికీ పేదలందరికీ అందుతున్నాయి, అందరూ బాగున్నారు. గత గవర్నమెంట్ తీసుకుపోయి సింగపూర్లో దాచిపెట్టేది డబ్బులంతా, ఈ గవర్నమెంట్ మన దగ్గరే రొటేషన్ చేస్తుంది. ఏంది అంతా అందరికీ బాగానే ఉంది. ఇక్కడే సర్క్యులేషన్ బాగుంది, జీడిపి రేటు బాగుంది. ఏది సర్క్యులేషన్ మనీ సర్క్యులేషన్ అవటం వలన పేదలు కూడా అనేక రకాలుగా ఉంటున్నారు. చిన్నపిల్లలకి స్కూల్స్ కానీ ఇవన్నీ కూడా ఉపయోగించుకుంటున్నారు. బాగా స్కూల్స్ ఎడ్యుకేషన్ బాగుంది. ఇళ్ళమ్మటి తిరిగి డబ్బులు ఇస్తారు కదా పెద్దవాళ్ళకి, వృద్ధాప్య పెన్షన్ అవన్నీ కూడా బాగుంది. ఈ పథకాల వల్ల ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదు. ఈ పథకాలు పెట్టి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తున్నారు జగన్ గారు అని బాబు గారు చెప్పారు. అదే లేదు, మా ఎవరికి అపోహలు అలా మాట్లాడుకుంటారు అంతే. టీడీపీ పార్టీ జనసేన పార్టీ కలిసి వస్తేనే ప్రజలందరికీ మంది జరుగుతుందని చెప్పి ఒకప్పుడు కలిసారు, ఏం చేయలేకపోయారు. ఇప్పుడు చేసేది ఏముంది? నెక్స్ట్ సీఎం గా జగన్ గారు కనుక గెలిస్తే మన రాష్ట్ర ప్రజలంతా బీహార్ గానీ పాకిస్తాన్ గానీ పారిపోవాలి. అవునా? అంత ముందర 14 సంవత్సరాలు పరిపాలన చేశాడు, అప్పుడు బాగుండి ఇప్పుడు ఎందుకు పోతారు? ఇప్పుడు ఇంకా సుభిక్షంగా ఉన్నారు. తెలంగాణలో కేసీఆర్ గారు అయితే ఎలా ఓడిపోయారో మన ఆంధ్రాకి వచ్చేసరికి జగన్ గారు అలా అనుకుంటారు అంతే. అక్కడ ఇక్కడ వేరు, అసలు దానికి దీనికి ఏం సంబంధం? ఎందుకని సార్ మీకు జగన్ గారు అంటే అంత నమ్మకం? ఆయన అంటేనే ఒక నమ్మకం, మాట అంటే నమ్మకం. మాట తప్పడు మడింత ఇప్పుడు వాళ్ళ నాన్న దగ్గర నుంచి కూడా అలానే వస్తుంది. అది కూడా ఆయన ఇంకా ఎక్కువగా చెప్పని పథకాలు కూడా అనేకమైనవి ఆయన చేసి చూపించాడు. అది అంటే అమ్మఒడి అంటూ పెట్టేసి నానబుడ్డి లాగా లాగేసుకుంటున్నారని చెప్పారు. ఎప్పుడు రేట్లు ఎక్కడైనా రేట్లు పెరుగుతూనే ఉంటాయి. రేట్లు పెరగకుండా ఎలా ఉంటాయి? ఇప్పుడు గత 5 సంవత్సరాల క్రితం మనిషి 10 ఏళ్ళ మనిషి ఇప్పుడు 15 ఏళ్ళు మనిషి ఆడు పెరిగాడా పెరగలేదా? మనీ పెరిగింది కదా, మన ఇల్లు రేట్లు పెరిగినాయి, పొలాల రేట్లు పెరిగినాయి, అన్నీ పెరిగినాయి. కాబట్టి ఇది కూడా పెరిగిద్ది. దాని గురించి తెలియక అలా అనుకుంటారు అంతే. పథకాలు ఒకటే పెడితే సరిపోదు కదా, డెవలప్మెంట్ అంటూ కావాలి కదా. ఏం డెవలప్మెంట్ కావాలి? పిల్లలు చదివిస్తున్నారు ఉచితంగా. వాళ్ళ పిల్లలు ఉద్యోగాలు వస్తే వాళ్ళు డెవలప్ అయినట్టు కాదా? వాళ్ళ కుటుంబం డెవలప్ అయినట్టు కాదా? మరి ఏం డెవలప్ కావాలంట? కంపెనీలు అన్నీ ఉంటాయి, అన్నీ రన్నింగ్ జరుగుతూనే ఉన్నాయి, ఏది ఆగలేదు. అది మన రాష్ట్రానికి ఒక అమరావతి అదే ఒక రాజధానే లేదు, అలాంటిది 3 రాజధానులు పెట్టుకొని ఏం చేసుకోవాలి అని చెప్పి అడుగుతున్నారు. గత సీఎం పరిపాలించాడు కానీ అసలు శాటిలైట్లోనే అమరావతి మన ఆంధ్ర రాజధాని ఎక్కడ అనేది కూడా ఆయన మెన్షన్ చేయలేకపోయాడు. ఈయన వచ్చిన తర్వాతే పలానా తోట అనేది చేద్దామని అనుకుంటుంటే ఇబ్బంది కలుగుతున్నారు. సార్ గత ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది, ఇప్పుడు ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది? గత ప్రభుత్వం అయిపోయింది, ఇప్పుడు ప్రభుత్వం మంచిగా ఉంది కాబట్టి ఈయనే కావాలని కోరుకుంటున్నాం అంతే. 170 సీట్లలో ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? 110 నుంచి 120.